హలో, ఎలా ఉన్నారు? ఏంటి చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో కదా? ఏంటండి నోరు బాగాలేదా? కూరలేవి నోటికి టేస్ట్ అనిపించట్లేదా? అయితే మీ నోటికి పుల్లగా టేస్టీగా గోంగూర పచ్చడి చేసుకుని తినండి. నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా గోంగూరని ఒలుచుకుని ఇసుక లేకుండా నీట్గా 1-2 సార్లు కడిగేసుకుందాం. ఇలా కడిగిన గోంగూరని వేరే గిన్నెలోకి పెట్టుకుని అందులో మన స్పైసీకి తగ్గట్లు పచ్చిమిరపకాయలు, చింతపండు వేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక్కసారి గరిటెతో కలుపుదాం. చూడండి, నీళ్ళు మొత్తం ఇనికిపోయాయి కదా. ఎందుకంటే ఈ గోంగూర ఉడికిన తర్వాత ఇందులో నీరు అనేది అస్సలు ఉండకూడదు. నీరు ఉన్నది అంటే పచ్చడి లూజ్ వచ్చేస్తుంది. ఇలా లూజ్ రాకుండా పచ్చడిలో నీళ్ళు లేకుండా శుభ్రంగా ఉడికిద్దాము. తర్వాత రోల్ తీసుకుని ఆ రోలులో పచ్చిమిరపకాయలు వేసి కచ్చాపచ్చాగా దంచుకుందాం. అలా దంచుకున్న ఈ పచ్చిమిరపకాయలలో కొంచెం ఉల్లిగడ్డ ముక్కలను వేసి వాటిని కూడా కచ్చాపచ్చాగా దంచేద్దాము. ఉల్లిపాయలను కూడా దంచుకుని కచ్చాపచ్చాగా తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకొని దంచేద్దాము. నేను కొంచెం పసుపు వేయటం మర్చిపోయాను. అది మీరు పసుపు ఉడికించేటప్పుడు యాడ్ చేయండి. ఇలా జీలకర్ర కూడా వేసుకుని కచ్చాపచ్చాగా దంచిన తర్వాత మనం ఉడికించుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసి దంచేద్దాము. ఇలా దంచుకున్న ఈ గోంగూర మిశ్రమంలో మన రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి దంచేద్దాము. అంతే అండి, నోటికి టేస్ట్గా అనిపించే గోంగూర పచ్చడి రెడీ. దీనిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము. మీకు ఇష్టమైతే ఇందులో తిరగమాత పెట్టుకోండి. లేదు అంటే తిరగమాత పెట్టకపోయినా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. నేనైతే తిరగమాత స్కిప్ చేసేసాను. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని దంచేసి ఇది మొత్తం పచ్చడిలో కలిపేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. దీనిని వేడి అన్నంలో కలుపుకుని ఈ పచ్చడి కనుక తిన్నట్లయితే నోటికి చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.